బ్యాక్ మరి ఉత్తరప్రదేశ్ నుంచి అప్డేట్స్ తెలుసుకున్నాం. ఇంకా తమిళనాడు అలాగే కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి కూడా తమిళనాడు నుంచి సిరి సిద్ధంగా ఉన్నారు, అలాగే కర్ణాటక నుంచి కవిత సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సిరి, ముందుగా మీరు చెప్పండి, తమిళనాడులో మొత్తం 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అన్ని చోట్ల కూడా ప్రస్తుతం మీరు ప్రజెంట్ చెన్నైలో ఉన్నారు కదా, ప్రస్తుతం పోలింగ్ ఎలా కొనసాగుతోంది, పోలింగ్ సరళిపై ఎటువంటి సమాచారం ఉంది? ఎస్ రాజేశ్వరి, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తమిళనాడు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పోలింగ్ అయితే ప్రారంభమైంది. మదురైలో మాత్రం కేవలం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు పోలింగ్ అయితే జరగబోతోంది. మదురైలో మధుర మీనాక్షి అమ్మవారి ఉత్సవాల కారణంగా సాయంత్రం 8 గంటల వరకు టైమింగ్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈసీ అంటే ప్రజలకు ఓటు వేసే అనుకూలత కల్పించేందుకే ఇలా టైం ఎక్స్టెండ్ చేస్తున్నామంటూ కూడా ఈసీ ముందుగానే చెప్పారు. ఇక పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ ఆఫీషియల్స్ తో పాటు లోపల బూత్ స్థాయి అధికారులను కూడా నియమించామంటూ కూడా చెప్పారు. ఇక ఉదయం నుంచి కనుక చూసుకుంటే అక్కడక్కడ కొన్ని చోట్లలో పోలింగ్ బూత్ స్లిప్స్ లేక ప్రజలైతే ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో మాత్రం 7 గంటలకు ప్రారంభం అవ్వాల్సిన పోలింగ్ అయితే 8 వరకు కూడా ప్రారంభం కాకపోవడంతో ప్రజలైతే ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ముఖ్యంగా వేలిచేరి అండ్ తిరువన్మయూర్ వంటి ప్రాంతంలో, సౌత్ చెన్నైకి సంబంధించిన ప్రాంతంలో ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారు బూత్ స్లిప్స్ ఇవ్వకపోవడంతో ఇక్కడ ఒక ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడింది ప్రజలకనే చెప్పాలి. ముఖ్యంగా ఈ బూత్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్పొరేషన్స్ ఆ వార్డుకి సంబంధించిన ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కానీ కార్పొరేషన్స్ అయితే పార్టీ వర్కర్స్ కి ఇచ్చామంటూ చెప్తున్నారు. పార్టీ వర్కర్స్ ఎక్కడున్నారు, వారి వద్ద నుండి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనే కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడిందని చెప్పాలి ప్రజలు. దీంతో అధికారులు ఎవరైతే ఉన్నారో బూత్ స్లిప్స్ లేని లోపలికి అలౌ చేయకపోవడంతో ప్రజలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ ఎలక్షన్ కమిషన్ అయితే ఓటర్ లిస్ట్ ఉంటే చాలు, బూత్ స్లిప్స్ అక్కర్లేదు, ఓటర్ లిస్ట్ ఉంటే పేరు నమోదైతే ఓటర్ లిస్టులో వారు స్వేచ్ఛగా వెళ్లి ఓటు వేసే హక్కు ఉంటుందంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం అలా మనకు కనిపించడం లేదు. బూత్ స్లిప్స్ ఎవరికైతే ఉన్నాయో వారిని మాత్రమే ఆఫీషియల్స్ సీరియల్ నెంబర్ చూసుకొని అలౌ చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరికొన్ని ప్రాంతాలలో అయితే పార్టీ వర్కర్స్ బూత్ వద్ద బయట నిల్చొని ఉండడంతో ప్రజలకు అక్కడికి వెళ్లి సీరియల్ నెంబర్ చూసుకొని వారి ఓటర్ లిస్ట్ చూసుకొని బూత్ స్లిప్స్ కలెక్ట్ చేసుకునే ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పాలి మొదట్లో. ఇక అదే కాకుండా తమిళనాడుకి సంబంధించి గిండిలో, వీరుంబాకంలో, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అశోక్ నగర్ వంటి ప్రాంతాలలో అయితే 8:30, 9 వరకు కూడా కొన్ని ప్రాంతాలలో పోలింగ్ స్టార్ట్ చేయకపోవడంతో కొంత డిలే అనేది ఏర్పడింది. ఆఫీషియల్స్ కి కరెక్ట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అంటూ లేకపోవడము, ఈవీఎంస్ ని ఎలా ఆపరేట్ చేయాలి, పోలింగ్ స్లిప్స్ బూత్ స్లిప్స్ ఎక్కడ ఉన్నాయి, వారి సీరియల్ నెంబర్ ఎలా చూడాలి అని కనీస అవేర్నెస్ లేదంటూ కూడా ప్రజలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. మొత్తంగా 9 గంటల వరకు కనుక చూసుకుంటే తమిళనాడులో 13.48% మాత్రమే ఇక్కడ పోలింగ్ నమోదైంది. ఇక పోను ప్రజలు మరి ఎంతవరకు ఓటింగ్ చేస్తారని చూడాలి. ఇప్పటి వరకు అయితే సినీ తారలందరూ కూడా ఓటింగ్ ప్రక్రియ అయితే పూర్తి చేసుకున్నారు. అందరూ ప్రజలు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే జ్యోతిక, సూర్య, కార్తీ, రజనీకాంత్, కమల్ హాసన్, శృతి హాసన్ వంటి సినీ తారలు, అలాగే ఇటు డిఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే తమిళనాడులో ఏర్పడింది. ఓకే, థ్యాంక్ యూ సిరి. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు.